Hello guys, welcome to our new video. Uh, Software engineering preparation kit లో ఇది సెకండ్ వీడియో. సెకండ్ వీడియోలో క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ ఇంటీజర్. ఈ క్వశ్చన్ లో మనం ఏం చేయాలి? గివెన్ అండ్ అన్సార్టెడ్ అరే ఆఫ్ ఇంటీజర్స్, ఫైండ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద అరే ఇన్ ఆర్డర్ ఆఫ్ n టైమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్. ఆర్డర్ ఆఫ్ n టైంలో ఆర్డర్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్తో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మనకి ఫస్ట్ ఒక అరే ఆఫ్ లైక్ ఒక లిస్ట్ ఇచ్చింది. బేసికల్ ఆ లిస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్లో 3, 4, -1, 1 ఉన్నాయి. అన్ఆర్డర్డ్గా ఉన్నాయి, పాజిటివ్స్ నెగిటివ్స్ కలిపే ఉన్నాయి అనమాట. ఇక్కడ అవుట్పుట్ మనకి 2 అని రావాలంట. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. We want the smallest positive missing integer. స్మాలెస్ట్ పాజిటివ్ మిస్సింగ్ ఇంటీజర్. ఇక్కడ ఆర్డర్ నెంబర్స్ లిస్ట్ చూసుకుంటే 3, 4, -1, 1 ఉంది. ఇక్కడ మిస్సింగ్ ఇంటీజర్ ఏముంది? అది కూడా పాజిటివ్. 1, 3, 4 2 మిస్ అవుతుంది. 1, 3, 4 ఇట్లో 2 అనేది స్మాలెస్టే కదా. 1 ఉంది, 1 తర్వాత 2 ఉంది. 1 ఆల్రెడీ ఉంది కాబట్టి మిస్ అయింది ఏంటి? 2. 2 ఇస్ ద స్మాలెస్ట్. ఓకేనా? అందుకే అక్కడ అవుట్పుట్ అనేది మనకి 2 వచ్చింది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే స్టార్ట్ విత్ 3, 4, -1, 1, I ఈక్వల్స్ టు 0, వాల్యూ 3, స్వాప్ విత్ ఇండెక్స్ 2. ఇక్కడ ఎందుకు ఇండెక్స్ 2లోకి వెళ్ళాలి? మనం నార్మల్గా నెంబర్స్ చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటుంది. 1 అనేది ఎక్కడ ఇండెక్స్లో రావాలి? 0 రావాలి. 2 అనేది ఇండెక్స్ 1లో రావాలి. 3 అనేది ఇండెక్స్ 2లో రావాలి. 4 అనేది ఇండెక్స్ 3లో రావాలి. అందుకే ఇక్కడ వాల్యూ 3 ఉంది. దాన్ని ఇండెక్స్ 2లో పంపించాలి. కరెక్ట్ పొజిషన్ అదే. నెక్స్ట్ I ఈక్వల్స్ టు 0, వాల్యూ -1 ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్, మూవ్ ఆన్. స్వాప్ చేసాం కదా, స్వాప్ చేసినందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది -1. -1 మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ కావాలి, అది కూడా స్మాలెస్ట్. I ఈక్వల్స్ 0లో -1 ఉంది. దాన్ని పక్కకు తీసేసాం. నెక్స్ట్ దానికి వెళ్ళాం. అక్కడ I ఈక్వల్స్ టు 1. I ఈక్వల్స్ టు 1లో ఏముంది? 4 ఉంది. 4 అంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి కరెక్ట్గా? 3 అనమాట. అందుకే స్వాప్ విత్ ఇండెక్స్ 3. అప్పుడు ఏంది? -1, 1, 3, 4 అయింది. నెక్స్ట్ I ఈక్వల్స్ టు 1. I ఈక్వల్స్ టు 1 అప్పుడు ఏముంది? స్వాప్ చేసిన తర్వాత I ఈక్వల్స్ టు 1లోకి 1 వచ్చింది. వాల్యూ 1 అనేది ఎక్కడ ఉండాలి? ఇండెక్స్ పొజిషన్ 0లో ఉండాలి. అందుకని 1 షఫుల్ చేసాం. అప్పుడు ఏమైంది? 1, -1, 3, 4. నౌ 1 ఎట్ ఇండెక్స్ 0, 3 ఎట్ ఇండెక్స్ 2, 4 ఎట్ ఇండెక్స్ 3 అన్ని కరెక్ట్ ఉండాలి. -1 రిమైన్స్ ఎట్ ద ఇండెక్స్ 1. అన్ని సార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆ లిస్ట్ అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు స్కాన్ ఫర్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0లో ఏముంది? 1 ఉంది. 1 అనేది ఇండెక్స్ 0లో ఉండాలి. ఇది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇండెక్స్ 1 హ్యాస్ -1, నాట్ 2. మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ ఏంటిది? 2 అనమాట. అది మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్. an integer n on the first line where 0 less than n less than equals to 1000. n అనే వాల్యూ ఉండాలి ఫస్ట్. తర్వాత the next n line contains an integer representing all the numbers of I. ఫస్ట్ లెంత్, తర్వాత ఎలిమెంట్స్. ఓకేనా? Here 4 is the length of an array followed by the elements of array on each line. Next, constraints. Order numbers dot length అనేది ఎంత అంట? 0 కంటే ఈక్వల్గా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, 1000 కంటే తక్కువ ఉండొచ్చు, ఈక్వల్గా ఉండొచ్చు. నెక్స్ట్, ఆర్డర్ నెంబర్స్ ఆఫ్ I వాల్యూ ఎంత ఉండొచ్చు? -10⁻9 నుంచి గ్రేటర్ దెన్ 10⁻9 వరకు ఉండొచ్చు. ఫర్ ఆల్ వేర్ I less than or equal to 0 and greater than ఆర్డర్ నెంబర్స్ డాట్ లెంత్. I వాల్యూ ఎంత? ఆర్డర్ నెంబర్స్ డాట్ లెంత్ కంటే తక్కువ అంట. అంటే ఆర్డర్స్ I వాల్యూ అనేది ఇండెక్స్ పొజిషన్ కదా. ఆర్డర్స్ నెంబర్స్ డాట్ లెంత్ అంటే ఇక్కడ 4. అంటే మనకి 3 వరకు ఛాన్స్ ఉంటుంది ఇండెక్స్ పొజిషన్. నెక్స్ట్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఆర్డర్ నెంబర్స్. డూప్లికేట్స్ ఉండొచ్చు అంట. నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరోస్ ఆర్ అలౌడ్ ఇన్ ఆర్డర్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్, జీరోస్ కూడా ఉండొచ్చు అంట. అంటే ఇవి ఎక్కడ ఉంటాయి? మనకి హిడెన్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో ఓన్లీ నెగిటివ్ ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అక్కడ దట్టు డూప్లికేషన్స్ లేవు. బట్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్ ఉండొచ్చేమో హిడెన్ టెస్ట్ కేసెస్లో, నెగిటివ్ నెంబర్స్ కూడా. మనకి కన్స్టెంట్స్ అనేవి, ఇన్పుట్ ఫార్మాట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే హిడెన్ టెస్ట్ కేసెస్ ఇవి చూడకపోతేనే ఫెయిల్ అవుతాయి అనమాట.
నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాట్ ఏ సింగిల్ ఇంటేజర్ denoting the smallest positive order number greater than equals to 1 that does not appear in the input array. సో శాంపుల్ ఇన్పుట్ వచ్చేసి 0, శాంపుల్ అవుట్పుట్ వచ్చేసి 1, శాంపుల్ ఇన్పుట్ 1 1, శాంపుల్ అవుట్పుట్ 2. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ మనము ఎప్పుడైనా మనకి లిస్ట్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనము దాని యొక్క లెంత్ కనుక్కోవాలి ఆర్ ద సైజ్. ఇంట్ n ఈక్వల్స్ టు ఆర్డర్ నెంబర్స్ డాట్ సైజ్. సో ఇప్పుడు మనకి ఆ ఎంటైర్ లిస్ట్ యొక్క సైజ్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటిది? స్వాప్ చేయాలి. ఎప్పుడు అవి కరెక్ట్ పొజిషన్లో లేనప్పుడు స్వాప్ చేయాలి. సో స్వాప్ చేయాలంటే మనం ఆ లిస్ట్ మొత్తం ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేయాలంటే మనం ఏమి యూస్ చేయాలి? ఫర్ లూప్ యూస్ చేయాలి. సో ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి చేస్తాం కాబట్టి 0, I లెస్ దెన్ ఆర్డర్ నెంబర్స్ డాట్ సైజ్ ఆర్ ఆర్డర్ నెంబర్స్ డాట్ సైజ్ మనం దేంట్లో పంపిస్తాం? ఇంటీజర్ n లోకి పంపిస్తాం. సో అందుకని మనం ఇక్కడ n యూస్ చేయొచ్చు అనమాట. తర్వాత I++. సో దీని తర్వాత మనం ఇప్పుడు వైల్ లూప్ యూస్ చేస్తాం. సో వైల్ లూప్ ఎందుకు అంటే ఒక్కొక్క వాల్యూని చెక్ చేయడానికి అనమాట. సో వైల్, సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ కండిషన్ ఏం రాయొచ్చు అంటే ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ I. ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అంటే లైక్ ఫస్ట్ వాల్యూ అనేది కాదు, ఆ లిస్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది పక్కా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ కావాలి కాబట్టి. సో అది కండిషన్ 1. నెక్స్ట్ అండ్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ I. ఈ కండిషన్ ఏంటిది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n. అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత? ఆ లిస్ట్ యొక్క ఎంటైర్ సైజ్. సో ఆ సైజ్ 5 ఉందనుకో, 5 అంటే ఇండెక్స్ పొజిషన్స్ ఎంత ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో 4th ఇండెక్స్ పొజిషన్లో ఏమున్నట్టు? ఇప్పుడు మనకి 0 ఇండెక్స్ పొజిషన్లో ఏముండాలి? 1 ఉండాలి. 2 ఇండెక్స్ పొజిషన్లో 3 ఉండాలి. 1 ఇండెక్స్ పొజిషన్లో 2 ఉండాలి. సో సిమిలర్గా ఇప్పుడు మనకు ఒకవేళ అరే సైజ్ లైక్ ఆ లిస్ట్ సైజ్ అనేది 5 ఉందనుకో, దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ 4 ఉంటాయి. బట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ ఎలిమెంట్ 5 ఉంటుంది అనమాట. సో అందుకని ఆర్డర్ నెంబర్ డాట్ గెట్ ఆఫ్ I అనేది n కంటే తక్కువ లేకపోతే n కి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఈ 2 కండిషన్స్ మీట్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్ కండిషన్ ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ I minus 1 dot equals order symbols dot get of I. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ పొజిషన్ 2 ఉంది. ఇండెక్స్ పొజిషన్ 2లో ఏముండాలి? మనకి 3 ఉండాలి. సో అది చెక్ చేస్తాం అనమాట. ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ I వాల్యూ ఎంత? 0. సో ఇండెక్స్ పొజిషన్ 0లో ఏముంది? 3 ఉంది. సో ఇక్కడ ఏమైనా రిటర్న్ అయితే మనకి 3 రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 రిటర్న్ అవుతుంది. 3 మైనస్ 1 ఎంత? 2 కదా. సో ఓవరాల్గా ఈ ఫంక్షన్లో మనకి 2 రిటర్న్ అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్లో 2 రిటర్న్ అవుతుంది అంటే ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ 2 అనమాట.
సో ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ 2 అంటే 0 1 2. సో 2 ఇది -1. సో 2 వాల్యూలు ఏముంది మనకి -1 ఉండాలి. తర్వాత డాట్ ఈక్వల్స్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ వాల్యూ అంతా మనకి 0. సో 0లో ఏముంది 3 ఉంది. సో ఇది ఇండెక్స్ పొజిషన్. ఇండెక్స్ పొజిషన్ లో ఉండాల్సిన వాల్యూని చెక్ ఈక్వల్ కాదా అని చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఏంటిది 2. సో ఇండెక్స్ పొజిషన్ 2 లో ఏముండాలి మనకి 3 ఉండాలి. సో ఈక్వల్స్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ వాల్యూలో ఏముంది మరి 3 ఉంది. బట్ ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ 2 లో ఏముంది -1 ఉంది. సో ఈ రెండు మనకి మ్యాచ్ అవ్వడం లేదనమాట. ఓకేనా, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఏ ఇండెక్స్ పొజిషన్ లో అయితే ఉండాలో ఆ ఇండెక్స్ పొజిషన్ లో లేదు. సో లేదు కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు స్వాపింగ్ చేయాలన్నమాట. సో స్వాప్ చేయడం ఎట్లా ఈజీ, తెలిసిందే కదా, టెంపరరీ వేరియబుల్ వాడతాం. సో ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. సో ఫస్ట్ ఈ జీరో ఇండెక్స్ పొజిషన్ లో ఏదైతే ఉందో ఆర్ లైక్ ఏ వాల్యూ అయితే చెక్ చేస్తామో ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూని టెంపరరీ వేరియబుల్ పంపిస్తున్నాం. సో పంపించిన తర్వాత ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ వాడేదా ఇప్పుడు సెట్ వాడతాం అనమాట. సెట్ ఇండెక్స్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఇండెక్స్ చెప్పాలి, తర్వాత దాంట్లోకి ఏ ఎలిమెంట్ పంపించాలో చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి ఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటే ఐ వాల్యూ అంటే 0. సో ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 0 తీసుకుంటాం. సో దీనిని తీసుకుని అక్కడికి ఏ ఎలిమెంట్ పంపిస్తున్నాం, ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ -1. లేకపోతే ఒక పని చేద్దాం, ఇలా రాస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనము కరెక్ట్ ఇండెక్స్ ఏంటిదో అది తీసుకుందాం. కరెక్ట్ ఇండెక్స్. సో ఇంటి కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్ ఏది మనకి ఇక్కడ. సో ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క లైక్ ఇప్పుడు మనకి 3 ఉంది అనుకో వాల్యూ, దాని యొక్క కరెక్ట్ ఇండెక్స్ ఏంటిది 2 కదా. 4 ఉంటే 3 కరెక్ట్ ఇండెక్స్. సో దానికోసం ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్ ఐ -1. సో ఇది కరెక్ట్ ఇండెక్స్ అనమాట. ప్రతి ఒక్క ఎలిమెంట్ కి లేకపోతే ప్రతి ఒక్క వాల్యూకి కరెక్ట్ ఇండెక్స్ వచ్చేసి ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ -1. సో అది కరెక్ట్ ఇండెక్స్. ఓకేనా, ఇప్పుడు ఐ వాల్యూ ఉంది. సో ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ ఇక్కడ ఇండి చూసుకుంటే 0. సో 0లో ఉంది 3 ఉంది. సో దాన్ని టెంపరరీ వేరియబుల్ పంపించినాం. తర్వాత సెట్ చేస్తున్నాం. సో 0లోకి సెట్ చేస్తున్నాం. 0లోకి ఏం సెట్ చేస్తున్నాం, దాని యొక్క కరెక్ట్ పొజిషన్. సో ఇక్కడ ఐ వాల్యూ ఏముంది -1. దాని యొక్క కరెక్ట్ పొజిషన్ ఏంటిది 0 అనమాట. సో కరెక్ట్ ఇండెక్స్. సో ఇప్పుడు ఏదైతే కరెక్ట్ ఇండెక్స్ లో ఉండేది ఏంటిది 0, ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్ ఇక్కడ మనం ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ గెట్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 3. సో 3 - 1 ఎంత 2. సో 2 అనేది కరెక్ట్ ఇండెక్స్ లోకి పంపిస్తున్నాం. సో ఇక్కడ ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్, ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది మనకి, కరెక్ట్ ఇండెక్స్ ఏంటిది 2. సో ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ 2లో ఏముంది -1 ఉంది. సో ఆ -1 వాల్యూని ఎక్కడ పంపిస్తున్నాం, ఆర్డర్స్ నెంబర్స్ డాట్ ఐలోకి పంపిస్తున్నాం. సో ఐ వాల్యూ ఎంత 0 అంటే ఇండెక్స్ పొజిషన్ 0లోకి 2లో ఉన్న వాల్యూని 0లోకి పంపిస్తాం అనమాట. సో అది ఇక్కడ చేసేది. సో దీని తర్వాత ఆర్డర్ నెంబర్స్ డాట్ సెట్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ ఇండెక్స్ పొజిషన్ ఏంటిది 2 ఇక్కడ. సో 2 అంటే కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్ లోకి ఏ ఎలిమెంట్ పంపిస్తున్నాం మనం, టెంపరరీ దాంట్లో ఉన్న వేరియబుల్ ని పంపిస్తాం అనమాట.
సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, సో ఏదైతే వాల్యూ ఉందో త్రీని టెంపరీలోకి పంపించాం ఫస్ట్, తర్వాత -1ని 3 ప్లేస్లోకి తీసుకొచ్చినాం. సో ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ 2 ప్లేస్లో పెట్టేసినాం. సో అది మనం చేసింది అనమాట. సో దీంతో మనకి ఫర్ లూప్ అయిపోయింది, అంటే స్వాపింగ్ అయిపోయింది. స్వాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. సో స్వాపింగ్ అయిపోయింది కదా, స్వాపింగ్ అయిపోయినప్పుడు స్కాన్ చేయాలన్నమాట. మొత్తం స్కాన్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఫర్ లూప్ యూస్ చేయాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇఫ్ ఆర్డర్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ I. అండ్ ఇంకోటి ఇక్కడ మర్చిపోయినా, సారీ, ఇక్కడ ఎప్పుడైతే ఇవి ఈక్వల్ అయ్యాయి అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటే ఇక్కడ 3 -1 2. సో ఇండెక్స్ పొజిషన్ 2లో, అంటే ఇండెక్స్ పొజిషన్ 2లో -1 ఉంది. సో -1 అనేది ఆర్డర్స్ డాట్ గెట్ ఆఫ్ ఐలో ఏముంది, ఇక్కడ 0 అంటే 3. సో ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అవ్వకపోతేనే చేంజ్ చేయాలి ఇదంతా. సో ఇక్కడ కండిషన్ మనం నాట్ పెట్టాలన్నమాట. సో నాట్ పెట్టకపోతే ఈక్వల్ అయితే చేంజ్ అవుతుంది, ఈక్వల్ అయితే చేంజ్ అవ్వాల్సిన పని లేదు, ఈక్వల్ అవ్వకపోతే చేంజ్ అవ్వాలి. ఓకేనా. సో అది నెక్స్ట్ స్వాప్ అవుతుంది. స్వాప్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆర్డర్స్ నెంబర్స్ గెట్ ఆఫ్ I, అంటే ఫస్ట్ 0 ఉంది. సో 0లో ఏంటిది అంతా స్వాప్ అయిన తర్వాత ఇక్కడ మనకి అరే ఇలా వస్తుంది, 1 -1 3 4. సో 0లో ఏముండాలి, 1 ఉండాలి. సో అది ఉందా లేదా చెక్ చేయాలి అనమాట. ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు I ప్లస్ 1, ఇప్పుడు 1 ఉంది. సో ఇండెక్స్ పొజిషన్ 0లో మనకి 1 ఉండాలి, ఇండెక్స్ పొజిషన్ 2లో మనకి 3 ఉండాలి, ఇండెక్స్ పొజిషన్ 3లో మనకి 4 ఉండాలి. సో ఇండెక్స్ పొజిషన్ 1లో మనకి 2 ఉండాలి. సో అదే కదా బేసిక్ రూల్. సో ఒకవేళ ఏదైనా అట్లా లేకపోతే దాన్ని రిటర్న్ చేస్తాం అనమాట. రిటర్న్ I ప్లస్ 1. సో ఆ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I వాల్యూ 1 ఉంది. సో ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ 1, ఆర్డర్స్ నెంబర్స్ డాట్ గెట్ ఆఫ్ 1లో మనకి -1 ఉంది. బట్ అది +1కి ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ 1 కదా. సో 1 అంటే 1 + 1 2. సో ఇక్కడ వాల్యూ 2 ఉండాలి, బట్ ఇక్కడ మనకి -1 ఉంది. సో -1 ఉంది కాబట్టి 2 అనేది మిస్సింగ్. సో దాన్నే రిటర్న్ చేస్తాం అనమాట, I ప్లస్ 1ని రిటర్న్ చేస్తాం. అప్పుడు మనకి 2 అనేది మిస్సింగ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఏది ప్రింట్ అవ్వలేదు, ఏది దొరకలేదంటే మరి మిస్ అవుతున్న ఎలిమెంట్ ఏదన్నట్టు, విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. అవుట్ ఆఫ్ ద లిస్ట్ ఉందంటే మనం ఏం చేయాలి, రిటర్న్ n+1. సో సింపుల్గా. సో ఇది మన ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో కంపైలేషన్ ఎర్రర్, ఎక్కడ తప్పు వచ్చింది. ఓకే, if loop for loop. సో హిడెన్ టెస్ట్ కేసెస్ చూద్దాం. యా, ఎవ్రీథింగ్ ఈస్ డన్. సో ఇలా మనము ప్రోగ్రామ్ని ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.